ఏపీ తెలంగాణకు ప్రత్యేక పునర్విభజన ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం సీట్ల పెంపు కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలన మహిళా కోటా డిలిమిటేషన్ బిల్లు 2029 లోపు మళ్ళీ పార్లమెంట్కు రాకపోతేనే ఇందుకు అవకాశం అంటూ చూస్తాను. సో ఇక్కడ ఏం జరుగుతోంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి 119 సీట్లు 152 సీట్లు పెరగాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నటువంటి సీట్ల కంటే ఎక్కువ పెరగాలి. సో అది పునర్విభజన చట్టంలో ఉంది, అది 12 ఏళ్ళ ఇప్పటికీ అమలు కాలేదు. సో ఇప్పుడు ఆ పునర్విభజన చట్టం ప్రకారం సీట్ల పెంపు గురించి కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుంట. ఎందుకంటే ఇప్పుడు డీలిమిటేషన్ మహిళా బిల్లు ఇప్పట్లో అవుతుందో లేదో అనేటువంటి ఒక ఉద్దేశంతో వాటిని పెంచడానికి ప్రయత్నం చేసినట్టుగా కనబడతా ఉంది. సో దాని గురించి ఒకసారి డీటెయిల్గా మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ప్రత్యేకంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినారా? గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో 2026 తర్వాత నిర్వహించే జనగణన తర్వాతే ఇది ప్రారంభమవుతుందా? ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుందా అంటే ఈ ప్రశ్నలకు అవును అనేటువంటి సమాధానం వినిపిస్తుందట. ఆ సమాధానం ఏంటో ఒకసారి మనం చాలా క్లియర్గా చూసేట్టు ప్రయత్నించుదాం. అధికార వర్గాలు మహిళలకు రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం, డీలిమిటేషన్ బిల్లు ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయని వివరించాయి. ప్రస్తుతం ఎన్నికల కమిషన్లో డీలిమిటేషన్ వ్యవహారాలు సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. అయితే డీలిమిటేషన్ బిల్లు 6 నెలల్లో మళ్ళీ పార్లమెంట్ ముందుకు తీసుకొస్తామని బీజేపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. సో 2029 ఎన్నికల్లోపు ఈ బిల్లు మళ్ళీ తెరపైకి రాని పక్షంలోనే ఏపీ తెలంగాణలో ప్రత్యేక డీలిమిటేషన్కు అవకాశం ఉందని తెలిపాయి. ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే దాని ప్రకారమే ముందుకు సాగే అవకాశం ఉందని వివరించాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 2014 ప్రకారం ఏపీ అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ సీట్లు 119 నుంచి 153కు పెరగాల్సి ఉంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఇచ్చిన హామీ కనుక మహిళా కోటా లోక్సభ సీట్ల పెంపుతో దీనికి సంబంధం లేదు. 2022 జూలై 27న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2026 తర్వాత ప్రశ్నించే తొలి జనగణన తర్వాతే డీలిమిటేషన్ జరిపి ఏపీ సీట్లను 225కు, తెలంగాణ 153కు పెంచుతామని తెలిపారు. అయితే జమ్మూ కాశ్మీర్ విభజన తర్వాత డీలిమిటేషన్ చేసినందువల్ల ఏపీ తెలంగాణ కూడా డీలిమిటేషన్ నిర్వహించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు గత ఏడాది జూలైలో తిరస్కరించిన విషయం తెలిసిందే. ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలను గుర్తు చేసింది కూడా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26కు అనుగుణంగా మారిస్తే తప్ప 2 రాష్ట్రాల్లో సీట్లను పెంచలేమని సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఏపీ తెలంగాణలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉండాలనే విషయాన్ని పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 సూచిస్తుంది. రాష్ట్రాల జనాభాకు అనుగుణంగా వాటి అసెంబ్లీలో 60 నుంచి 500 మంది సభ్యులు ఉండాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 నిర్దేశిస్తుంది. సో వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా జనగణన పూర్తయి డీలిమిటేషన్ నిర్వహించిన ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించకుండా ఆ చట్టంలో పేర్కొన్నట్లు అసెంబ్లీ సీట్లను మార్చడం కుదరదు. నిజానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతిపాదించినట్లు అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెంచితే ఏపీకి 265, తెలంగాణకు 178 సీట్లు లభించే అవకాశాలున్నాయి. మహిళా కోటా బిల్లులో భాగంగా 50% సీట్లు పెంచిన జనాభా ఆధారంగా డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టిన తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలో పునర్వ్యవస్థీకరణ బిల్లు కంటే ఎక్కువగానే సీట్లు పెరిగే అవకాశాలు. ఈ బిల్లు ఇప్పట్లో ప్రవేశపెట్టే అవకాశం లేకపోతే మాత్రం పునర్విభజన చట్టం ద్వారా పెంపునకు అవకాశం ఉందని న్యాయ నిపుణులు ఈరోజు అనుకుంటున్నారు. సో అట్లా అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా అనుకుంటారు. సో ఏపీ తెలంగాణకు ప్రత్యేక పునర్విభజన పేరిట ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లో ఉన్నటువంటి ఏవైతే సీట్ల పెంపు అంశం ఏతుందో దానికి మీదుగా కసరత్తు కూడా జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. 2026 తర్వాత తొలి విడత జనగణన పూర్తయిన తర్వాత ఇది ఒకవేళ మెయిన్ డీలిమిటేషన్ మహిళా బిల్లు రాని పక్షంలో దీన్ని తెరపైకి తీసుకొచ్చేసి సీట్లు పెంచే అవకాశం ఉన్నది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.